హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను యమ్మీ పిజ్జా ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి అండ్ 2 స్పూన్స్ ఈస్ట్ వేసుకోవాలి. మనకి ఈస్ట్ క్వాలిటీ ఉంటే, మంచి క్వాలిటీ అయితే, అంటే ఎక్స్పైరీ డేట్ అవ్వకుండా ఉంటే కనుక మనకి పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది. పిజ్జా అనే కాదు, ఏ బన్స్ అయినా కానీ ఈస్ట్ బాగుంటేనే మనకి స్మూత్గా స్పాంజ్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ దీన్ని నేను మిక్స్ చేసుకుని పక్కనేం పెట్టుకోవట్లేదు. అంటే మామూలుగా అయితే 10 మినిట్స్ అలా పక్కన పెడతారు కదా, నేనైతే అలా ఏం పెట్టట్లేదు. జస్ట్ మామూలుగా కలిపేసుకుని పిండిలో కలిపేసుకుంటాను. ఇది నేను తీసుకుంది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అనమాట. ఇన్స్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. సో మిక్స్ చేసుకోవడం మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా కూల్ వాటర్ కాదు, గోరువెచ్చని నీళ్ళు. మరీ వేడివి తీసుకోకూడదు, మరీ చల్లవి తీసుకోకూడదు, గోరువెచ్చగా ఉన్నవి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు 1 కప్ మైదా తీసుకుని ఆ ఈస్ట్ వేసేసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటేనే, అది కూడా మెత్తగా మిక్స్ చేసుకోవాలి, గట్టిగా మిక్స్ చేసుకోకూడదు. మెత్తగా మిక్స్ చేసేసుకొని దాన్ని మాత్రం మనం పక్కన ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకి పిండి అనేది ఇప్పుడు మనం కలిపిన దానికి డబల్ అవుతుందన్నమాట. నేనైతే ఇక్కడ 1 కప్కి నాకు 2 పీసెస్ వచ్చాయన్నమాట. సో తీసుకున్న కప్పుని బట్టి ఉంటుంది మెజర్మెంట్. ఇందులో ఇంకేం వేయనవసరం లేదు. ఇది ఒక్కటి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఏంటంటే కెచప్స్ అన్నీ వేస్తాం కాబట్టి. పిండి అయితే అలా కలుపుతూ ఉంటే మనకి చేతికి అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక క్లాత్ కానీ లేదంటే ఒక లిడ్ కానీ పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ అలా పక్కన పెట్టేస్తే మనకి బాగా డబుల్ అయిపోతుంది పిండి. ఇక్కడైతే నేను మొత్తం కర్చీఫ్ పిండి పైన వేసాను కదా, ఇది డబుల్ అయినప్పుడు పిండి అనేది నాప్కిన్కి ఉండిపోయింది. అలా కాకుండా మీరు పైన వేసుకోండి, అంటే పిండికి తగలకుండా వేసుకోండి. లేదంటే ఒక లిడ్, ఎయిర్ వెళ్ళని లిడ్ పెట్టేసి మూత పెట్టేస్తే మనకి డబుల్ అయిపోతుంది అనమాట. నేను ఆయిల్ రాసుకుని ఇలా తీసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అప్పుడు మనకి పిండి బాగా వస్తుంది. అలా వేసుకున్నా సరిపోతుంది, లేదంటే లిడ్ పెట్టుకున్నా సరిపోయిద్ది. సో మనకి ఇప్పుడు పిండి డబుల్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం కలుపుకుందాము. పిండి ఇక్కడ డబుల్ అయిన తర్వాత చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సో మనకి ఆ పిండి పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి పిండి డబుల్ అయిందా ఎలా ఉంది అనేసి చెప్పేసి. నేనైతే దీంతో 2 పిజ్జాస్ చేస్తున్నాను. జస్ట్ ఆయిల్ రాసుకోవాలి చేతికి అంటుకోకుండా. మనం ఏంటంటే మెత్తగా కలుపుకున్నాం కాబట్టి చేతికి అంటుకుపోతుంది. సో అలా అంటుకోకుండా ఉండాలంటే మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎందులో అయితే పిజ్జా పెడదాం అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు. చేసుకుంటే ఏంటంటే కొంచెం మరీ మెత్తగా ఉన్న పిండి అంటుకోకుండా ఉంటుంది. మరీ మెత్తగా ఉన్నా పర్లేదు, కాకపోతే గట్టిగా మాత్రం ఉండకూడదు. పిండి గట్టిగా ఉంటే కనుక మనకి పిజ్జా అనేది టేస్ట్ రాదు, గట్టిగా క్రిస్పీగా అయిపోయి అదొకలా ఉంటుందన్నమాట. సో పిండి అనేది మెత్తగానే కలుపుకోవాలి. కలుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా కార్నర్స్ అనేవి నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడం వలన మనం కెచప్ అది కూడా లోపల అప్లై చేస్తాం కదా, కెచప్, షెజ్వాన్ సాస్ అన్నీ కూడా మనకి బయటికి రాకుండా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇక్కడ చుట్టూ రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు నేను హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ హోల్స్ ఏంటంటే మనకి పూరిలా పొంగకుండా అన్నమాట, పిజ్జా బాగా కుక్ అవ్వడానికి. ఇది నేను టమాటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో 1 స్పూన్ టమాటా కెచప్ అండ్ 1 స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 స్పూన్ టమాటా కెచప్ అండ్ 1 స్పూన్ షెజ్వాన్ సాస్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులో
టాపింగ్స్ అన్నీ కూడా మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో అవి వేసాను. మీరేంటంటే మీ దగ్గర ఆలివ్స్ ఉన్నా, క్యాప్సికమ్ ఉన్నా, ఇంకా ఆనియన్స్, స్వీట్ కార్న్, పన్నీర్, మష్రూమ్స్ అన్నీ కూడా మీ ఇష్టం. టాపింగ్స్ అన్నీ కూడా మీకు ఏవి నచ్చితే మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవే వేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను ఇందులో పిజ్జా సీజనింగ్ వేసుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్. నాకు కొంచెం పిజ్జా సీజనింగ్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. అందుకని ఇప్పుడు వేస్తాను, తర్వాత కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు వేసిన తర్వాత మనకి చీజ్ స్లైస్ ఉంటుంది కదా, ఆ స్లైస్ని పీసెస్లా కట్ చేసి వేసాను. ఇది మెల్ట్ అయితే కొంచెం మనకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఈ చీజ్ స్లైస్ వేసుకున్నాను. నేను ఒక్క స్లైసే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే 2 స్లైసెస్ కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఏంటంటే క్యూబ్స్లా కట్ చేసుకుని వాటిని సింగిల్ లేయర్స్లా ఇలా ఓపెన్ చేసి పెట్టి వేసాను అనమాట. అంటే తినేటప్పుడు కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఇలా మీకు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని వేసుకోవాలి. తర్వాత నేను స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇది నేను స్వీట్ కార్న్ చేసుకుంటున్నాను. అదే స్వీట్ కార్న్ ఒకటే ఉంది, అందుకని నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు, మధ్యలో తగులుతూ కొంచెం క్రిస్పీగా ఉండి చాలా చాలా బాగుంటాయి స్వీట్ కార్న్. ఓకే, మనకి ఎన్ని కావాలో అన్ని స్వీట్ కార్న్ కూడా పైన వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొజారెల్లా చీజ్ వేసుకుంటున్నాను. అంటే పిజ్జా చీజ్ అంటే ఇస్తారు. చీజ్ నేను బ్లాక్ తీసుకున్నాను. ఆ బ్లాక్ని గ్రేట్ చేసుకున్నాను అనమాట. గ్రేట్ చేసుకుని వేసుకున్నాను. అలా అయితే త్వరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పిజ్జా సీజనింగ్ వేసుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి కుక్ అయ్యేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. దానిపైన నేను ఇంకొంచెం చీజ్ వేసుకుంటున్నాను. వేసుకుని దీన్ని మనం అవెన్లో పెట్టుకోవచ్చు, స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇది అవెన్లో పెట్టేసి ఈలోపు ఇంకొక పిజ్జా నేను తయారు చేసుకున్నాను అనమాట. ఇది కూడా వేరే ఒక గిన్నెలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది అవ్వగానే ఇది పెట్టేసుకుంటాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, అవెన్ని ముందుగానే ఒక 10 minutes ప్రీ హీట్ చేయాలి. స్టవ్ పైన అయినా కానీ ఫస్ట్ గిన్నెని ప్రీ హీట్ చేయాలి. 10 minutes ప్రీహీట్ చేసిన దాంట్లోనే పెట్టాలి. అప్పుడే మనకి పిజ్జా అనేది బాగా కుక్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఆ బేస్ కూడా కుక్ చేస్తారు. నేనేంటంటే బేస్ కుక్ చేయను. బేస్ కుక్ చేస్తే కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మనకి బయట తీసుకున్నట్టు ఉండాలి అంటే కనుక బేస్ కుక్ చేయకూడదు. ఇప్పుడు నేను ఈ పిజ్జాని 220 degreesలో 15 to 20 minutes పెట్టాను. కింద మనకి బేస్ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మనం బయట తీసుకొని ఎంజాయ్ చేసుకొని తినేయచ్చు. ఇదైతే పిజ్జా. అది అయిపోయిన వెంటనే నేను ఇంకోటి పెట్టేసుకున్నాను. అది కూడా 10 to 15. ఫస్ట్ది కొంచెం ఒక 12 minutes 30 minutes అలా పడుతుంది. నెక్స్ట్ది అయితే అంత టైం పట్టదు, మీరు చెక్ చేసుకోవాలి. ఒక 10 minutesలోనే అయిపోద్ది. ఆల్రెడీ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట. చూసారా 220 degreesలో పెట్టాను. ఇప్పుడు 10 minutes పెట్టాను నేను. సో ఇదైతే పిజ్జా. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏంటంటే బయటకు వెళ్ళి అన్హెల్తీగా తినే కంటే మన చేతితో చేసుకుని నీట్గా తింటే పిల్లలకు కూడా హెల్తీ కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకేనా? ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీలో కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Don't forget to subscribe.